పార్ట్ 2. గబగబా ఆటో ఎక్కి అడ్రస్ చెప్పి ఫాస్ట్గా వెళ్ళమన్నాను. ఇంటికి వెళ్ళి ఒక బాటిల్ వాటర్ తాగితే గానీ కుదుటపడలేదు. చాలాసేపటి వరకు ఆలోచిస్తూ ఉండిపోయాను. ఎప్పుడు పడుకున్నానో నాకు తెలీదు. సౌమ్య వాళ్ళు వచ్చి లేపితే కానీ లేవలేదు. నేను వచ్చిన సంగతి ఆంటీ కూడా తెలియదు పాపం. చాలా కంగారు పడిపోయింది. సౌమ్య సారీ చెప్పింది గిల్టీగా. అబ్బా సౌమ్య ఏంటిది, నేను వచ్చినప్పుడు ఆంటీకి ఇన్ఫామ్ చేయలేదు. పైగా హెడేక్ అని చెప్పాను కదా, డైరెక్ట్ రూమ్లోకి వచ్చి రెస్ట్ తీసుకున్నాను. ఇందులో ఆంటీ తప్పేం లేదు. నువ్వు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇక ఈ విషయం వదిలే అని వాష్రూమ్కి వెళ్ళాను ఫ్రెష్ అవ్వటానికి. అలా 2 రోజులు గడిచిపోయాయి. మేం మాత్రం చాలా ఎంజాయ్ చేశాము. నిజం చెప్పాలంటే మా లైఫ్లో బెస్ట్ మెమోరీస్ ఈ 10 days. నా వరకు ఆ రాక్షసుడు కలవకపోతే ది బెస్ట్ మెమొరీగా ఉండిపోయేది నెక్స్ట్ డే. నేను ఇంటికి వెళ్ళాల్సిన రోజు వచ్చింది. మనం ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాం అని అడిగా మా ఫ్రెండ్ని. వాళ్ళు నవ్వి, అబ్బో అప్పుడే ఇంటి మీదకు గాలి మళ్ళిందిగా, ఇలా అయితే పెళ్ళయ్యాక ఎలా ఉంటావే, మీ ఆయన్ని వదిలి వెళ్ళిపోతావా అంటూ సెటైర్లు వేసి నవ్వారు. నాకు కోపం వచ్చింది. అలిగి కూర్చున్నా. అబ్బో అలాగే అంటూ చెక్కల గింతలు పెట్టి నవ్వించారు. నవ్వుకుంటూనే ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేశాం. అప్పుడు మళ్ళీ అడిగా, అబ్బా మేము నిన్నేం ముంచేసుకోమే, ఇక్కడే నీ ఇంటికే పంపించేస్తా సరేనా అంటూ నవ్వుతూ కసిరింది సౌమ్య. మూతి తిప్పుకొని రూమ్లోకి వచ్చి లగేజ్ సర్దుకున్నా. కాసేపటి తర్వాత వాళ్ళు కూడా పైకొచ్చి నన్ను చూసి నేను బాధపడుతున్నానేమోనని అనుకొని నన్ను డైవర్ట్ చేయటానికి ఏవేవో స్టోరీస్ చెప్పారు. కానీ మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ అడిగాను. ఈసారి కూడా కూర్చోబెట్టి చెప్పారు. నీ హోమ్ సిక్ మాకు తెలుసులేవే, ఈరోజే వెళ్తున్నాం కదా, ఆలోచించకు అన్నారు. వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే ఇప్పుడు నాది హోమ్ సిక్ కాదు, ఆ రాక్షసుడు గురించి భయమని. అది వీళ్ళకి చెప్పలేదు. లంచ్ టైంకి మళ్ళీ అడిగాను. ప్రశాంతంగా భోజనం చేయవే అన్నారు. కానీ నాకు ముద్ద దిగటం లేదు. పదే పదే తను అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. ఏదో తిన్నాననిపించి హ్యాండ్ వాష్ చేసుకొని టీవీ చూస్తూ కూర్చున్నాను. టీవీ చూస్తున్నాననే మాటే కానీ నా మనసులో మొత్తం తన గురించే ఆలోచనలు. ఎందుకో మనసంతా ఏదోలా అయిపోయింది. పైకి రూమ్కి వెళ్ళి రెడీ అయ్యాను. నా ఫ్రెండ్స్ని కూడా బలవంతం పెట్టి ఫ్రెష్ అయ్యేలా చేశాను. అందరూ రెడీ అవుతున్నారు. సౌమ్య వెళ్ళింది బాత్రూంలోకి. యాక్చువల్గా అది వెళ్ళి 5 minutes మాత్రమే అయింది. కానీ ఎందుకో అది వెళ్ళి చాలాసేపు అయిందని అనిపించింది. అందుకే బాత్రూమ్ డోరు దబదబా బాది దాన్ని మళ్ళీ అడగటం స్టార్ట్ చేశాను. నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదని బాల్కనీలోకి వెళ్ళాను. నా వెనకే వచ్చారు. స్టోరీ స్టార్టింగ్లో వచ్చింది కదా, అదే సీన్. నలుగురు కలిసి చెక్కల గింతలు పెట్టి నవ్వించారు. అంకుల్ మమ్మల్ని స్టేషన్లో డ్రాప్ చేసి జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు. సీట్లో కూర్చొని హమ్మయ్యా అనుకొని ఆ రాక్షసుడి బారి నుండి తప్పించుకున్నా అనుకున్నా. ట్రైన్ కదలటంతో ఊపిరి పీల్చుకొని హమ్మయ్యా అనుకున్నా. ఎందుకంటే ఆ రాక్షసుడిని చూసే అవకాశం ఇంకా ఉండదు కదా అని. నేను కాస్త రిలీఫ్గా ఫీల్ అవ్వటంతో ఇంటికి వెళ్తున్నా కదా నేను, అందుకేమో అనుకున్నారు నా ఫ్రెండ్స్ అంతా. కానీ అసలు విషయం వాళ్ళకు తెలియదు కదా, నేను చెప్పలేదు. చెప్పే అవసరం ఇక రాకపోవచ్చు అనుకున్నా. ఇక ఆ విషయాలన్నీ వదిలేసి సరదాగా ఉండాలని డిసైడ్ అయ్యి ఫ్రెండ్స్తో చిట్చాట్ స్టార్ట్ చేశా. కాసేపటికి డిన్నర్ చేసేసి మళ్ళీ మాటలు మొదలుపెట్టాం. జాతర విషయాలు, ఊర్లో ఉన్న ప్లేసెస్ గురించి మాట్లాడుకున్నాం. అలా మాటల్లోనే ఒక్కొక్కరం స్లీప్ వేస్తున్నాము. నాకు నిద్ర వచ్చి పడుకున్నా. సడన్గా మెలకువ వచ్చేసింది నాకు. టైం ఎంతైందో తెలియదు కానీ చుట్టూ చీకటిగా ఉంది. ట్రైన్ సౌండ్ తప్ప ఏమీ వినిపించటం లేదు. ఇంతలో ఎక్కిళ్ళు స్టార్ట్ అయ్యాయి చిన్నగా. బ్యాగ్లో వాటర్ బాటిల్ తీసి చూశాను. వాటర్ కొన్నే ఉన్నాయి, తాగాను. అయినా ఎక్కిళ్ళు ఆగి మళ్ళీ వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాక శ్వేత బ్యాగ్లో చూశాను. ఎంటీ బాటిల్. ఇంతలో ట్రైన్ స్లో అవుతుంటే ఏదైనా స్టేషన్ వస్తుందేమో అని చూశాను. ట్రైన్ ఆగింది కానీ చాలా చిన్న స్టేషన్ అది. ఇక్కడెందుకు ఆపారో అర్థం కాలేదు. 2 platforms మాత్రమే ఉన్నాయి. అయినా నాకు కావాల్సింది వాటర్ బాటిల్. ఏదైనా షాప్ ఉందేమోనని డోర్ దగ్గర నిలబడి చూశాను. దూరంగా ఒక షాప్ కనబడితే
హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ట్రైన్ దిగి షాప్ వైపు నడుచుకుంటూ వెళ్ళి బాటిల్ కొనేంతలో ట్రైన్ మూవ్ అయింది. నేను షాప్ అతనికి మనీ ఇచ్చి ఫాస్ట్గా రన్ చేస్తూ వచ్చా. అయినా ట్రైన్ అంతకంతకు స్పీడ్గా వెళ్తుంది. శ్వేత, మానస, సౌమ్య, అంకిత అని గట్టిగా అరుస్తున్నా. అయినా నా పిచ్చి కానీ ఈ ట్రైన్ సౌండ్కి నా అరుపులు ఎవరికైనా వినిపిస్తాయా? చాలా దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను. అయినా ట్రైన్ మిస్ అయింది. నాకు గుండాగినంత పని అయింది. ఏడుపు వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. చుట్టూ చూశాను, చీకటిగా ఉంది. టక్కున హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మొబైల్ తీసి ఫోన్ చేద్దామనుకుంటే సిగ్నల్స్ లేవు. స్టేషన్కి వెళ్దామని వెనక్కి తిరిగేసరికి ఎవరో నలుగురు నా ముందు నిలబడి ఉన్నారు. మనసులో భయంగా ఉన్నా అది కనిపించకుండా లేని ధైర్యం నటిస్తూ వాళ్ళ పక్క నుండి వెళ్ళబోతున్న నన్ను చెయ్యి అడ్డం పెట్టి ఆపేశారు. సీరియస్గా వాళ్ళ వైపు చూసి మర్యాదగా చైతి అన్న కోపంగా. వాళ్ళల్లో ఒకడు వెకిలిగా నవ్వుతూ నా మీదకి రాబోతూ ఉండగా వాణ్ణి వీలైనంత గట్టిగా తోసేసి పరిగెత్తాను. వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి ఎటు వెళ్తున్నానో కూడా తెలియకుండా పరిగెడుతున్నా. భయం వల్లనో ఇంతకు ముందు ట్రైన్ ఎక్కడం కోసం పరిగెత్తడం వల్లనో తెలియదు కానీ ఆయాసం వస్తుంది నాకు. ఎంత దూరం వెళ్ళినా వాళ్ళు వదిలేలా లేరని ఎక్కడైనా దాక్కుందామని ఒక పెద్ద పొదల్లో ఉంటే అక్కడ వాళ్ళకు కనపడకుండా కూర్చున్నా. కాసేపటికి ఏ అలికిడి లేకపోవడంతో ఊపిరి పీల్చుకొని వెళ్దామని పైకి లేచిన నాకు ఎదురుగా నిలబడ్డారు. అందులో ఒకడు నా వైపు చూస్తూ దగ్గరగా వస్తున్నాడు. నేను వెనక్కి అడుగేస్తుండగా మిగిలిన వాళ్ళు నా వెనక్కు వచ్చి నిలబడ్డారు. ఎటూ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నానని అర్థమైంది. వాడు అంతకంతకు దగ్గరకు వస్తున్నాడు. నా మీద చెయ్యి వెయ్యాలని చెయ్యి చాపాడు కానీ వెనక నుండి ఒకడు పెద్దగా అరుస్తూ ఎగిరి కొంత దూరంలో పడ్డాడు. ఏం జరిగిందోనని వెనక్కి తిరిగి చూసిన నాకు కొంచెం ఆనందంగా కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఇంకెవరు? రాక్షసుడే. కోపంగా ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నాడు. 2 నిమిషాల్లో వాళ్ళను మళ్ళీ లేవకుండా కొట్టి నా దగ్గరకొచ్చాడు. నేను ట్యాంక్ చెప్దామని నోరు తెరిచే లోపల నా చెంప మీద గట్టిగా కొట్టాడు. కొడతాడని ఊహించను నేను. తను కొట్టిన దెబ్బకు కొంచెం దూరంలో కింద పడ్డా. నా పెదవి చివర గీసుకుపోవటంతో రక్తం వచ్చింది. అదేమీ పట్టించుకోకుండా నా మోచేతిని పట్టుకుని పైకి లేపి నా వైపు కోపంగా చూశాడు. ఎర్రగా ఉన్న తన కళ్ళను చూడగానే నాకు భయం వేసింది. వెంటనే నా కళ్ళు దించేశాను. తను నా చెయ్యి వదలట్లా. నేను నా కళ్ళు పైకెత్తట్లా. లుక్ ఎట్ మీ అన్నాడు గట్టిగా. వెంటనే తన వైపు చూశాను. తను నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ట్రైన్ ఎందుకు దిగావు అన్నాడు కోపంగా. నాకు భయమేసి నా చెయ్యి వదిలించుకోవాలని చూశాను. తను అంతకంతకు నా చేతిని గట్టిగా ప్రెస్ చేస్తూ చెప్పు అన్నాడు. ఏడుస్తూ వాటర్ బాటిల్ కోసం అన్నాను. చిన్నగా చెంప మీద చెయ్యి పెట్టుకొని వాట్ అన్నాడు అరుస్తూ. నాకు ఎక్కిళ్ళు వస్తే వాటర్ బాటిల్ కొనటానికి స్టేషన్లో ట్రైన్ దిగాను. నేను ఎక్కేలోపు ట్రైన్ మూవ్ అయింది అన్నాను వెక్కి వెక్కి ఏడుస్తూ. విసురుగా నన్ను నెట్టి కొట్టానంటేనా అంటూ చెయ్యి గాల్లోకెత్తాడు. కొడతాడేమోనని గట్టిగా కళ్ళు మూసేశా. ఎంతకీ దెబ్బ తగలకపోయేసరికి కళ్ళు తెరిచి తనని చూశాను. ఛా అనుకుంటూ చెయ్యి కిందకు దించి నా ముందుకు వచ్చి నేను రావటం కొంచెం లేటైనా ఏం జరిగేదో తెలుసా నీకు అన్నాడు గట్టిగా అరుస్తూ. నా భుజాలు 2 గట్టిగా పట్టుకొని. నేనేం మాట్లాడలేదు కానీ కళ్ళల్లో నీళ్లు మాత్రం వస్తున్నాయి. చాలాసేపు ఏడ్చాను. ఏమనుకున్నాడో నన్ను తన గుండెల్లోకి హత్తుకొని నా వెన్ను నిమిరాడు. అలా ఎంతసేపు ఉన్నామో తెలీదు. నన్ను దూరం జరిపి నా కన్నీళ్లు తుడుస్తూ నేను టైంకి రాకపోతే అంటూ ఆ తర్వాత కంప్లీట్ చేయకుండా మళ్ళీ నన్ను తన గుండెలకు హత్తుకున్నాడు. తలెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ చచ్చిపోయేదాన్ని అన్నా. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నేనే చంపేస్తా అన్నాడు. ఆశ్చర్యంగా చూసా తన వైపు. తను నా వైపు చూడలేదు. మొబైల్లో సిగ్నల్ వస్తుందేమోనని చెక్ చేస్తూ అలా కొంచెం కొంచెంగా ముందుకు వెళ్తున్నాడు. అలా కొంచెం దూరం వెళ్ళి వెనక్కు తిరిగి నా వైపు చూసి నడు అన్నాడు కోపంగా. దెబ్బకు దడుచుకొని ఫాస్ట్గా తన దగ్గరకు పరిగెత్తాను. అసలు ఇతనికి ఎందుకు ఇంత కోపం? వస్తే గీస్తే నాకు కదా కోపం రావాలి. నా మీద అరుస్తున్నాడు, కోపడుతున్నాడు, పైగా కొట్టాడు.
కొట్టిన తర్వాత కనీసం సారీ కూడా చెప్పలేదు. రాక్షసుడు అని మనసులో తిట్టుకుంటూ తన వెనకే వెళ్తున్నా. తను నడుస్తుంటే నేను పరిగెత్తాల్సి వస్తుంది. అలా కొంత దూరం వెళ్ళాక నాకు ఓపిక నశించి అక్కడే ఒక చెట్టుకు ఆనుకొని నిలబడి చుట్టూ చూశాను. పున్నమి వెలుగులో కాస్త కనిపిస్తుంది. చుట్టూ చెట్లు, ఏవేవో పక్షుల అరుపులు మాత్రమే వినపడుతున్నాయి. అప్పుడే నాకు ఒక అనుమానం వచ్చింది. ఆ రోజు బైక్ అతన్ని కొట్టిన తర్వాత నేను కనిపించగానే నన్ను ఎత్తుకు వెళ్ళిపోతానని అన్నాడు. అంటే ఇప్పుడు నన్ను తీసుకువెళ్ళిపోతాడా? అంటే నన్ను కిడ్నాప్ చేస్తాడా అనుకున్నా. ఒక్క క్షణం భయం వేసింది. బుద్ధి తనను నమ్మద్దు అంటే మనసు తన పక్కనే ఉండమంటుంది. ఏంటి కన్ఫ్యూజన్ అనుకున్నా. సడన్గా నా చెయ్యి పట్టి లాగారెవరో. తల పైకెత్తి చూశాను. ఇంకెవరు? తనే, రాక్షసుడు. ఇందాక ఉన్న భయం ఇప్పుడు లేదు. తన వైపు కోపంగా చూశాను. ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు. నన్ను కిడ్నాప్ చేస్తున్నావా అన్నాను. తనకు అర్థం కాలేదనుకుంటా. ఏంటి అన్నాడు. ఆ రోజు అన్నావు కదా, ఈసారి కనపడితే తీసుకువెళ్ళిపోతానని అన్నాను సీరియస్గా. అయితే అన్నాడు అంతకన్నా సీరియస్గా. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చూసినా చెట్లు తప్ప ఏం కనిపించట్లేదు. నువ్వు నన్ను కావాలనే ఇలా ఎక్కడికో తీసుకెళ్ళావు. నేను ఇంకా కంప్లీట్ చేయలేకపోయాను. తను కోపంగా చూసేసరికి మళ్ళీ తమాయించుకొని, ఏంటి కోపంగా చూస్తున్నావు అన్నాను దబాయిస్తూ. తను నా వైపు చూస్తూ నా ముందుకు వచ్చి నిలబడి నన్నే చూస్తున్నాడు. ఇంకోసారి నా వైపు కోపంగా చూసినా మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమనుకున్నావో అన్నాను బెదిరిస్తూ. నన్ను అలాగే చూస్తుంటే భయమేసి వెనక్కి అడుగులు వేసుకుంటూ చెట్టుకు తగిలేసరికి ఆగిపోయి తన వైపు చూశాను. నాకు ఇంచు గ్యాప్లో నిలబడి చెట్టుకు ఒక చేతు నానిచ్చి ఇంకో చేత్తో నా భుజం మీద చెయ్యి వేశాడు. అంతే, గుండె చెల్లుమంది. చెమటలు పట్టేశాయి. గట్టిగా అరుద్దామనుకునే లోపే చెవి దగ్గరకొచ్చి షూ అరవకు అన్నాడు. తను అంత దగ్గరగా వస్తే నాకు మాటలు ఎలా వస్తాయి? ఆటోమేటిక్గా మ్యూట్ అయిపోయా. నా భుజం మీదన్న చెయ్యి తీసి అటువైపు ఏదో విసిరేసి ముందుకు వెళ్ళాడు. అప్పుడు అర్థమైంది నాకు నా భుజం మీద ఏదో పడిందని. అదేంటని అడిగే సాహసం చేయలేదు. ఎందుకంటే ఏ పాము అని చెప్తే నా గుండె అక్కడే ఆగిపోతుంది. అది మాత్రం గ్యారెంటీ. ఏం చేయలేక తన వెనకే నడుస్తూ వెళ్తున్నా. కానీ మనసులో మాత్రం ఏవేవో ఆలోచనలు. అన్ని ఆలోచనల్లో తనే ఉన్నాడని మాత్రం అర్థమైంది. అసలెందుకు తన గురించి ఆలోచనలు వస్తున్నాయో కూడా అర్థం కాలేదు. సడన్గా ఇంతకు ముందు జరిగిన సంఘటన కళ్ళ ముందుకొచ్చింది. తను ఆ క్షణం రాకపోయుంటే నా పరిస్థితి ఏంటని తలుచుకోగానే ఒళ్ళంతా వణుకు పుట్టింది. సడన్గా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. కానీ ఒకటి మాత్రం అర్థమైంది, తను నా పక్కనుంటే ధైర్యంగా ఉంది. ఎలా అంటే ఇందాక తనను చూడగానే తను ఉన్నాడన్న ధైర్యంతో నాకేం కాదని నమ్మకం వచ్చింది. తను రాకపోతే ఏం జరిగేదని ఆలోచన కూడా చేయలేకపోయాను. అలా ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న చెట్టుకు తగలబోయాను. టక్కున నా చెయ్యి పట్టుకొని పక్కకు లాగి హత్తుకొని, ఏం ఆలోచిస్తున్నావు? కొంచెం ఉంటే చెట్టు గుద్దుకునేది అని ఇంకా ఏదో చెప్తున్నాడు కానీ నాకు వినిపించట్లేదు. తన హగ్లో నాకు సెక్యూర్ ఫీలింగ్ కలిగింది. కాసేపు అలాగే ఉండి థ్యాంక్స్ చెప్పాను. తను ఏమన్నాడో వినలేదు. చెప్పాను కదా, నాకు ఏమీ వినిపించటం లేదు. ఎందుకో తెలియదు కానీ తెలియకుండానే తన చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని గుండెకు తల అనిచ్చి ఏడ్చేశాను. కాసేపటికి నన్ను దూరం జరిపి, ఎందుకేడుస్తున్నావు అన్నాడు. నేనేం మాట్లాడలేదు. మళ్ళీ నన్ను గట్టిగా హత్తుకొని నా తల మీద ముద్దు పెట్టి, అమ్మా నాన్న గుర్తుకొచ్చారా అన్నాడు. ఎంత విచిత్రంగా ఉంది. ఇప్పటి వరకు నేను నాన్నను తలుచుకొని నిమిషం లేదు. అలాంటిది ఇప్పుడు తను చెప్పేంతవరకు నాన్న గుర్తు రాలేదు. ఎందుకు అని నాలో నేనే ప్రశ్నించుకున్నా. నాకు అర్థమైంది ఒకటే, నా మనసంతా రాక్షసుడున్నాడని. అసలు ఇలా ఎలా జరిగింది? తనను కలిసింది 2 సార్లే. అయినా నా మనసులో ఎంతలా తిష్టవేశాడంటే నాకు నాన్న కూడా గుర్తురానంతలా. వెంటనే నాకు నాన్న నాతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఒకరోజు ఇంట్లో పెద్దన్నయ్య పెళ్లి చేయాలని సంబంధాలు చూడాలని అనుకుంటున్నారు. నానమ్మ నా పెళ్లి చేశాక చెయ్యాలనుకుంది. అదే మాట అందరితో చెప్పింది. కానీ నాన్న ఒప్పుకోలేదు. నా కూతురుకు అప్పుడే తొందరేముంది?
ఇది ఇంకా చదువుకుంటుంది, ఫస్ట్ కిరణ్కి చేసేద్దామన్నాడు. అప్పటికే నేను అలిగి కూర్చున్నాను. నానమ్మ పెళ్ళి అనేసరికి నాన్న నా ఎదురుగా కూర్చొని నా చేతులు పట్టుకొని నన్ను బతిమాలుతుంటే నానమ్మ మళ్ళీ స్టార్ట్ చేసింది. అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు కూడా ఇలాగే దాన్ని అత్తారింటికి వెళ్ళి బతిమాలుతావా అంది. చూడు నాన్న, నానమ్మ ఎలా అంటుందో అన్న గారాభంగా. అప్పుడు నాన్న నవ్వి నానమ్మతో, అంత అవసరం రాదులే అమ్మా, నా కూతుర్ని చేసుకున్నవాడు నా బంగారానికి నాన్న కూడా గుర్తురానంత ప్రేమ అందిస్తాడు, అప్పుడు నేను వెళ్ళాల్సిన అవసరం ఉండదు అన్నాడు. ఆ విషయం గుర్తుకొచ్చినా నా పెదవులపై చిరునవ్వొచ్చింది. అయినా ఏ అబ్బాయినా నా వైపు అసభ్యంగా చూసినా, ఏదో వంకతో టచ్ చేయాలని చూసినా, మాటలతో వీలైతే చేతలతో సమాధానం చెప్పే నేను తన మొదటి పరిచయంలోనే నన్ను ఎత్తుకున్నా కూడా నేను ఒక్క మాట కూడా అనకపోవటం నాకే వింతగా ఉంది. బహుశా ఇదేనేమో ప్రేమంటే. నాకన్నా ముందు నా మనసు తనను గుర్తించింది కాబోలు. అందుకే తను నాకు దగ్గరగా వస్తుంటే నాకు మాటలు రావటం లేదు. ఇప్పటికీ నేను తన కౌగిల్లోనే ఉన్నా. తను నన్ను దూరం జరిపి ఏమైంది అన్నాడు. రాక్షసుడు నన్ను మాయ చేస్తున్నాడు అని మనసులో తిట్టుకొని తన వైపు చూడకుండానే ముందుకు నడుస్తున్నా. నా వెనకే వస్తున్నాడు అనటానికి గుర్తుగా అడుగుల శబ్దం వినిపిస్తుంది. అందుకే ధైర్యంగా ముందుకు వెళ్తున్నా. సడన్గా సౌండ్ ఆగిపోయింది. ఏంటో అని వెనక్కి తిరిగి చూశాను. తను నవ్వుతూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఫాస్ట్గా నా దగ్గరకు వచ్చి ఇంకో కిలోమీటర్ నడిస్తే చాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెహికల్ ఒకటి ఉంది, అక్కడి నుండి సిటీకి వెళ్ళొచ్చు, తర్వాత నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను, భయపడకు అన్నాడు. భయం అనే మాట అవసరం లేదు తను నా పక్కనుంటే. తర్వాత ఇంకా ఏదో చెప్తున్నాడు కానీ నా చెవికి ఏదీ ఎక్కటం లేదు. తను వెళ్ళిపోతానన్న మాట వినగానే నా మైండ్ పనిచేయటం లేదు. కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. అవి తనకు కనపడకూడదని తలదించుకున్నా. కాసేపటికి నా చిన్ పట్టుకొని నా తల పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ, నేను మళ్ళీ వస్తా నీకోసం అన్నాడు. కళ్ళ నుండి నీళ్ళొచ్చేశాయి. నా ఫేస్ తన చేతుల్లోకి తీసుకొని నా కన్నీళ్లు తుడుస్తూ, ఇవి నా కోసమా అన్నాడు. అవును అన్నట్టుగా తలాడించాను చిన్నగా. తను నవ్వి నా నుదుటి మీద ముద్దు పెట్టుకొని నన్ను తన గుండెలకు హత్తుకున్నాడు. నేను ఏడుస్తుంటే తను ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు కానీ తన స్పర్శకు నా పెదవులపై మళ్ళీ చిరునవ్వొచ్చింది. తన ఫోన్ రింగ్ అయ్యేసరికి దూరం జరిగాను. కొంచెం దూరం వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి ఏదో చెప్తున్నాడు. మాట్లాడుతున్నంతసేపు తన వైపే చూశాను. ఫోన్ కట్ చేసి నన్ను చూశాడు. తను నన్ను నార్మల్గానే చూశాడు. కానీ నాకే తనను చూడాలంటే ఎందుకో సిగ్గుగా అనిపించి తల తిప్పేశా. ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ వెనక నుండి గట్టిగా హత్తుకున్నాడు. నాకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వినిపిస్తుంది. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే అంటూ. ఇప్పుడు నా పొజిషన్ కూడా అదే. నన్ను చుట్టుకున్న తన చేతుల మీదుగా నా చేతులు వేసి గట్టిగా పట్టుకున్నా. తను ఇంకా టైట్గా హక్ చేసుకుంటూ నా షోల్డర్ మీద కిస్ చేసి తల ఆనించాడు. నా హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి. తను చేసిన పనికి తన వైపు చూశాను. కళ్ళు మూసుకున్నాడు. నేను తన గుండెకు తల ఆనిచ్చి కళ్ళు మూసుకున్నా. కాసేపటికి చేతులు తీసేసి వెళ్దామా అన్నాడు. హా అంటూ టక్కున కళ్ళు తెరిచి తనకు దూరం జరిగాను. కొంచెం దూరం నడవగానే చెప్పు తెగిపోయి కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతూ ఉండగా నా చెయ్యి పట్టుకొని ఆపాడు. సరిగ్గా నుంచొని ఒక్క అడుగు వేశానో లేదో అబ్బా అని కింద కూలపడిపోయా. కాలు బెనికిందనుకుంటా. బాగా నొప్పొస్తుంది. ఎలాగోలా నన్ను నుంచోపెట్టి నా భుజం చుట్టూ చెయ్యి వేసి మెల్లగా నడిపించాడు. అయినా నా వల్ల కాలేదు నొప్పి తట్టుకోవటం. ఏమనుకున్నాడో ఏమో వెంటనే నన్ను లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళాడు. నాకు తెలియకుండానే తన మెడ చుట్టూ చేతులు వేసి తన వైపు చూశాను నవ్వుతూ. బరువుగా అనిపించానేమో మెల్లగా తీసుకువెళ్ళాడు. తెల్లారింది. కొంచెం కొంచెం వెలుగు వస్తుంది. నన్ను టక్కున కిందకు దించి నా పెదవి చివర్న వేలితో తాకుతూ ఇదెప్పుడు తగిలింది అన్నాడు. నాకు కోపం వచ్చి ఒక తోపు తోసా. కింద పడాలి కదా, కనీసం కొంచెం దూరం కూడా జరగలేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు బలం సరిపోవట్లేదా తనను తొయ్యటానికి, లేకపోతే తను అంత బలంగా ఉన్నాడా? అయినా నా పిచ్చి కానీ
రాక్షసుడికి బలం ఎక్కువగా ఉంటుంది కదా అనుకున్నా. ఏమైందంటే చెప్పవేంటి అన్నాడు కొంచెం లో వాయిస్తో. తన మాటలకు స్పృహలోకి వచ్చి తన చేతులతోసి నీ వల్లే తగిలింది అన్న కోపంతో. తనకు అర్థం కాలేదనుకుంటా క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే, ఇంతకుముందు కొట్టావు కదా, అప్పుడు కింద పడితే ఏదో గీసుకుపోయింది అని చెప్పి అలిగి అటువైపుకు తిరిగాను. అలగడం అలవాటు కదా నాకు. నన్ను తన వైపుకు తిప్పుకొని నాకొచ్చిన కోపానికి ఒక్క దెబ్బతో సరిపెట్టా. సంతోషించు అన్నాడు కొంచెం కోపంగా. నా మీద ఎవరైనా అరుస్తూ మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఇప్పుడు తను కోపడుతుంటే ఏడుపు వస్తుంది. అచ్చం నాన్నలాగే ఏడుస్తూ నన్ను ఇంతవరకు ఎవ్వరూ కొట్టలేదు తెలుసా అన్నాను. తను నన్ను మళ్ళీ ఎత్తుకొని మరి నువ్వు చేసిన పనికి కోపం రాక ఏమొస్తుందా టైంలో అని అన్నాడు. మళ్ళీ కాసేపటి తర్వాత నన్ను దింపి పెదవి చివర అంటీ అంటున్నట్టుగా కిస్ పెట్టి మళ్ళీ ఎత్తుకొని తీసుకువెళ్ళాడు. అసలేం మాట్లాడాలో అర్థం కాలేదు. సారీ కదా చెప్పాలి కొట్టినందుకు, కిస్ చేశాడేంటి? రాక్షసుడు కదా, అలాగే చేస్తాడు. సారీ చెప్తే సొమ్ము కరిగిపోతుందా అని మనసులో తిట్టుకున్నా. కాసేపటికి తను చెప్పిన ప్లేస్కి వచ్చాము. ఎవరితోనో మాట్లాడి వాళ్ళు అరేంజ్ చేసిన వెహికల్లో నన్ను కూర్చోపెట్టి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడొచ్చాడు. దారి పొడవునా నాతో మాట్లాడలేదు, కనీసం నా వైపు కూడా చూడలేదు. నాకు చాలా బాధ అనిపించి కళ్ళు మూసుకున్నా. ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలీదు. కళ్ళు తెరిచి చూస్తే నా రూమ్లో ఉన్నా. పక్కకు తిరిగి చూసా. నా బెడ్ పక్కనే నాన్న కుర్చీలో కూర్చొని నా చెయ్యి పట్టుకొని అలానే పడుకున్నాడు. లేవడానికి ట్రై చేస్తుంటే నా చెయ్యి కదలికతో నాన్నకి మెలకువ వచ్చింది. దిండు సరిచేసి నన్ను కూర్చోపెట్టారు. ఇప్పుడు ఎలా ఉంది బంగారం అన్నాడు నాన్న. బానే ఉందని చెప్పా. కాళ్ళ వైపు చూసుకున్నా. చిన్న పట్టీ వేసి ఉంది. నా కాలు బెనికింది కదా. నాన్న నా తలని మిరి ఫ్రెష్ అయ్యిరా బంగారం అన్నాడు. సరే అని తలూపి నిదానంగా లేచి బాత్రూంకి వెళ్ళాను నాన్న సహాయంతో. అమ్మ వచ్చింది టిఫిన్ ప్లేట్ తీసుకొని. నాన్న ఆ ప్లేట్ అందుకొని తనే తినిపించాడు. ముభావంగా తిన్నా. మొత్తం తిన్నాక నాన్న నా మూతి తుడిచి అమ్మకు ప్లేట్ ఇచ్చేసి టాబ్లెట్ ఇచ్చాడు. కాసేపు రెస్ట్ తీసుకో బంగారం అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. నాన్నకు తన గురించి చెప్పాలనుకున్నా కానీ ఏమని చెప్పాలి? తన గురించి ఏమీ తెలియదు. రాక్షసుడు, కనీసం పేరు కూడా చెప్పలేదు అని తిట్టుకున్నా. అసలు నేను ఇంటికి ఎలా వచ్చాను? ఎవరు తీసుకొని వచ్చారు? తనేనా అనే ఆలోచనలతో ఉన్న నేను టాబ్లెట్ మత్తు వల్ల మళ్ళీ పడుకున్నాను. నేను లేచేసరికి మధ్యాహ్నం అయింది. బెడ్ పక్కనే టేబుల్ మీద వాటర్ బాటిల్ ఉంటే తాగి మళ్ళీ తన గురించి ఆలోచించా. ఇంతలో అమ్మ వచ్చి తినిపించి వెళ్ళింది. హడావిడిగా ఏమైందని అడిగితే సస్పెన్స్ అని నవ్వుకుంటూ వెళ్ళింది. నాన్నను పిలవమని చెప్పా. కాసేపటికి నాన్నొచ్చాడు. పక్కనే ఒక ఆవిడ నన్ను చూసి నవ్వింది. తనెవరో తెలియకపోయినా తన ముఖం చూడగానే బాగా కావాల్సిన వారిలా అనిపించటంతో నేను కూడా నవ్వాను. నాన్న నన్ను చూపించి ఈ బంగారమే నీ మేనకోడలు అని పరిచయం చేశాడు. మేనకోడలు మాత్రమే కాదన్నయ్యా, కాబోయే కోడలు కూడా అని నవ్వుతూ నా మీద పెద్ద బాంబు వేశారు. అసలు నాకు ఒక అత్తుందన్న విషయమే నాకు తెలియదు. నాన్న వైపు చూసి సైగ చేశాను. నాన్న నాకు అత్త స్టోరీ చెప్పి కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకున్నాడు. ఫస్ట్ టైం నాన్న కళ్ళల్లో నీళ్లు చూడటం నాకు ఏడుపొచ్చేసింది. అత్త నన్ను దగ్గరకు తీసుకొని అదంతా గతం అంది. ఇదిగో అన్నయ్య, మాట ఇచ్చేశావు, ఈ బంగారం నా కోడలు అంతే అంది నా కళ్ళ నీళ్లు తుడుస్తూ. సో ఇక్కడితో సెకండ్ పార్ట్ అయిపోయిందండి. థర్డ్ పార్ట్తో మళ్ళీ కలుద్దాం. అదే ఫైనల్ పార్ట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.